విజయవాడలో గ్యాస్ కష్టాలు తీవ్రమవుతున్నాయి. కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. గృహ సిలిండర్లనే గ్యాస్ ఏజెన్సీలు సరఫరా చేస్తున్నాయి. ఇక వినియోగదారులు మాత్రం గ్యాస్ సిలిండర్లు దొరకటం లేదంటున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. సిలిండర్ల కొరతతో ఇండక్షన్ స్టవ్లకు గిరాకీ పెరిగింది. ఇక సీఎం చంద్రబాబు, మంత్రి నాదెండ్ల మనోహర్ ను హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి కష్టాలు చెప్పుకోనున్నారు. విజయవాడలో తీవ్రమవుతున్నాయి గ్యాస్ కష్టాలు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ లైవ్ ద్వారా అందిస్తారు. యాకూబ్, చెప్పండి. విజయవాడలో తీవ్రమైనట్లుగా తెలుస్తుంది గ్యాస్ కష్టాలు, కమర్షియల్ సిలిండర్లు అన్ని నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి యాకూబ్? బంద్ అయిన పరిస్థితి. కమర్షియల్ సిలిండర్స్, ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్స్ లేక చాలా వరకు హోటల్ యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మనం ప్రస్తుతం విజువల్లో కూడా చూపించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ హోటల్ యాజమాన్యాలు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గ్యాస్ కొరత వల్ల కారణం చేత తాత్కాలికంగా హోటల్స్ మూసివేశాము అని కూడా దయచేసి కస్టమర్లు అర్థం చేసుకోవాలని కూడా ఫ్లెక్సీలు మరీ పెట్టి బంద్ చేసిన పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగింది. అయితే ఈ గుడ్ మార్నింగ్ హోటల్కి సంబంధించి సుమారుగా 4 నుండి 5 బ్రాంచులు ఉన్నాయి. 5 బ్రాంచులు కూడా క్లోజ్ చేశారు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే గుడ్ మార్నింగ్ హోటల్ యాజమాన్యం మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్, ఏంటి గ్యాస్ కొరత లేదు అని ఒక పక్కన ప్రభుత్వాలు చెప్తున్నాయి, గ్యాస్ ఏజెన్సీస్ కూడా చెప్తున్నాయి, కానీ మీకు గ్యాస్ అందకపోవడానికి కారణం ఏంటి సార్? గ్యాస్ అయితే మాకు వారం రోజుల నుంచి రావట్లేదు సార్ సరిగ్గా. అంటే మేము రోజుకి 3, 4, 5 బండ్ల దాకా వాడతాం, మేము సిలిండర్స్ వాడతాం. మాకు అయితే వారం రోజుల నుంచి మాకు 2 వేసి 1-2 సప్లై చేస్తున్నారు సార్. నన్న నుంచి అయితే అసలు మాకు సప్లై లేదు. ప్రభుత్వం అంటున్నారంటే గ్యాస్ ప్రాబ్లం లేదంటున్నారు, కానీ ఏంటంటే మాకు గ్యాస్ లీడర్స్ కానీ మీరు రోజు గ్యాస్ చూసుకుంటే గ్యాస్ ఇవ్వట్లేదు. అసలు గ్యాస్ మాకు సప్లై లేదండి, మాకు సప్లై లేకుండా ఎలా ఇస్తున్నాం అంటున్నారు. దానివల్ల మీకు హోటల్ వ్యాపారం క్లోజ్ చేయాల్సి వచ్చింది. అంటే బయట మార్కెట్లో బ్లాక్లో ఏమైనా గ్యాస్ సిలిండర్లు నడుస్తున్నాయా? చాలామంది అంటున్నారు మీరెందుకు క్లోజ్ చేశారండి, అందరూ వ్యాపారం చేస్తున్నారు కదా అంటున్నారు. అందరూ ఎట్లా వ్యాపారం చేస్తారంటే బయట బ్లాక్లో కొంటున్నారు. బ్లాక్లో ఎక్కడ కొంటున్నారని చెప్తే ఎవరు చెప్పట్లేదు. తర్వాత చిన్న సిలిండర్ అయితే 4,000, 5,000 పెట్టి కొంటున్నారు. కమర్షియల్ అయితే 2,000 పెట్టి కొంటున్నారు. ఆ 2,000, 3,000 పెట్టి కొన్ని మీ చిన్న వ్యాపారాలు మేము చేయలేము. అందుకోసం మీ జోలికి వెళ్ళలేదు. బ్లాక్లో ఎక్కడ కొన్నారు కూడా మాకు అంత ఐడియాలు కూడా లేదు. ఇప్పటికే తెలుస్తుంది కొన్ని హోటల్స్ గ్యాస్ ఛార్జెస్ కూడా అప్లై చేసి మరీ హోటల్స్ రన్ చేస్తున్నారు. వాళ్ళ బిల్స్లో గ్యాస్ కంపల్సరీగా గ్యాస్ కూడా మెన్షన్ చేసి బిల్స్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే అది ఇంకా విజయవాడలో రాలేదు, చెన్నైలో అలా వచ్చినాయి. అది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇంకా విజయవాడలో ఇంకా రాలేదంటూ. ప్రస్తుతం ఇప్పుడు ఎన్ని రోజుల నుండి మీకు గ్యాస్ అందుబాటులో లేదు? మీ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళని అడిగితే ఏం చెప్తున్నారు? ఏజెన్సీ వాళ్ళు ఎటువంటి సమాధానం లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు సప్లై లేదు, మాకు ఎప్పుడు వస్తుంది సప్లై అనేది నేను చెప్పలేకపోతున్నాం, మరి మీకు ఎలాగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అంటున్నారు. ఇటువంటి పరిస్థితి విజయవాడ సరౌండింగ్లో ఎన్ని హోటల్స్కి ఇలా ఇబ్బంది పడుతున్నారంటే? ఈ రోజుకి ఎన్ని ఇబ్బంది పడుతున్నా ఐడియా లేదు. అంటే చాలా వరకు ఇబ్బందులే. కొన్ని హోటల్స్ అయితే అసలు మెనూ తగ్గించారు. ఐటమ్స్ ఇడ్లీ, దోశ అన్ని ఐటమ్స్ అమ్మే చోట 1-2 అమ్ముతున్నారు. కొన్ని చోట సాయంత్రం ఫాస్ట్ ఫుడ్స్ అమ్మేసి టీ, కాఫీ వరకు పెడుతున్నారు. అట్లాగే కొన్ని హోటల్స్ అలాగే తగ్గిపోయారు, ఐటమ్స్ కూడా తగ్గిపోయారు. రేపు ఎల్లుండి నుంచి సాయంత్రం ఆగిపోవడానికి అవకాశం ఉంది. నిన్న మేము ఐఓసీకి సంబంధించిన ఏజెన్సీకి వెళ్ళాము, అక్కడ గ్యాస్ కొరత అనేది లేదు అనేది చెప్తున్నారు. మీరు ఏ ఏజెన్సీ సార్? నాది హెచ్పి ఏజెన్సీ. ధర్మా గ్యాస్ నుంచి మేము 5 ఇయర్స్ నుంచి అక్కడ మెయింటైన్ చేస్తున్నాం. ఆ ఓనర్స్ కానీ మేనేజర్స్ ఏం మాట్లాడుతున్నారంటే మా దగ్గర లేదు, గవర్నమెంట్ అయితే కమర్షియల్ అసలు ఇవ్వద్దు అంటున్నారు, కమర్షియల్ ఫిల్లింగ్ లేదంటున్నారు, మేము ఎట్లా చేయమంటున్నారు అడుగుతున్నారు. ఇది ఓవరాల్గా చూసుకుంటే కమర్షియల్ సిలిండర్, మేజర్గా కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి కీలకమైన ఇబ్బందులు ఉన్నాయి. దీనివల్ల మాకు గ్యాస్ అందుబాటులో లేదు అనేది కూడా కీలకమైన వాదనగా వినిపిస్తుంది. మరో పక్కన ఇప్పటికే మా ఏపీలో కాకుండా తమిళనాడు, అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే గ్యాస్కి సంబంధించిన ట్యాక్స్ కూడా వసూలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో ఏపీకి కూడా అదే పరిస్థితి వస్తుందా లేదా అనేది కూడా చూడాలి. మరో పక్కన పూర్తిగా కమర్షియల్ సిలిండర్లు రాకపోవడం, అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీస్ ఫోన్ చేస్తే వాళ్ళు అందుబాటులో లేకపోవడం, ఖచ్చితంగా గ్యాస్ లేదు అని చెప్పేయడంతో కొంత ఇబ్బంది పడుతున్నామని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే విజయవాడలో కనిపిస్తున్నాయి. అయితే యాకూబ్, అయితే సీఎం చంద్రబాబు, మంత్రి నాదెండ్ల మనోహర్ ను కూడా హోటల్ అసోసియేషన్ సభ్యులు, ప్రతినిధులు కలిసి వారి కోడును చెప్పుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఆ విషయానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి యాకూబ్?
ఎస్ వాస్తవంగా విజయవాడ హోటల్స్ యాజమాన్యాలు ఈరోజు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళనున్నాయి. ఇప్పటికే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈరోజు క్యాబినెట్ ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం అనంతరం లోకేష్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇలా పూర్తి కొన్ని డిమాండ్స్, గతంలో కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు మేజర్గా ఉన్న డిమాండ్ గ్యాస్. ఈ గ్యాస్కి సంబంధించి ఈరోజు మంత్రి లోకేష్తో అదేవిధంగా ఆ శాఖల మంత్రులతో మాట్లాడే అవకాశం ఉంది. స్థానికంగా విజయవాడ స్థానికంగా ఉన్న ఆర్ఆర్ రమణ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల అనంతరం ఆయన లోకేష్తో పాటు కొంతమంది మంత్రులను కలవనున్నారు. దీని మీద పూర్తిగా సుమారుగా ఈ చర్చ అనంతరం ఎంతవరకు ఈ గ్యాసులకు సంబంధించి ఎటువంటి ప్రభావం ఉంటుంది, వాళ్ళకు హోటల్స్ యాజమాన్యాలకు గ్యాస్ సప్లై చేయడానికి ఎంతవరకు ప్రభుత్వం ముందుకు వస్తుంది అనేది కూడా చూడాలి. ఈ పరిస్థితుల్లో పూర్తిగా విజయవాడతో పాటు మేజర్గా ఆంధ్రప్రదేశ్లో కీలకంగా కమర్షియల్ సిలిండర్లు చాలా వరకు ఇబ్బందికరంగా ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన డొమెస్టిక్ సిలిండర్లకు సంబంధించి ఇప్పటికే చిన్న హోటల్స్ రన్ చేసుకునే వాళ్ళు డొమెస్టిక్ సిలిండర్లు ఇళ్లలో వాడుకునే సిలిండర్లను సుమారుగా 1100 నుండి 1200 ఉంటే దానికి సుమారుగా 1800 నుండి 2500 వరకు 3000 వరకు కూడా అమ్ముతున్న పరిస్థితి, బ్లాక్లో అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో పూర్తిగా వ్యాపారాలు ఇప్పటికే కుదేలైపోయిన పరిస్థితి. మరో పక్కన కొన్ని హోటల్స్ లేదు, కీలకంగా కొన్ని హోటల్స్ అయితే పొయ్యిలు ఏర్పాటు చేసుకొని పొయ్యిలపై వంట చేసుకునేందుకు కూడా సిద్ధపడుతున్నారు. మరికొంతమంది తమ మెనూ కూడా ఇందాక చెప్పినట్టుగా తమ మెనూను కూడా తగ్గించుకొని, మెనూలో ఉన్న ఐటమ్స్ కూడా తగ్గించుకొని ఉన్న సిలిండర్ని వాడుకునే పరిస్థితి కూడా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.